ఈరోజు మహిళా శక్తి చీరల పంపిణీ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ 48వ డివిజన్లో పద్మావతి నగరు, వెంకటేష్ నగరు, సారథి నగర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజలు, మహిళలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చీరల పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మేమందరికీ ప్రతి ఒక్కరికి చీరలు చేరజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పనివి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా సన్నబియ్యం మనం చెప్పక ముందుకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనిది మన కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాల గతంలో వాళ్ళు ఉండి కూడా ఏ రోజు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మనం అలాంటిది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు కానీ, 200 యూనిట్లు కరెంటు బిల్లు, ఇంకా గ్యాసు, ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా తుమ్మల గారి నాయకత్వంలో 48వ డివిజన్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కానీ మొత్తం సార్ దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ కార్యక్రమంలో ఏమున్నా అని తీసుకెళ్ళి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరికి ఏ సమస్య ఉన్నా అని మా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేస్తే ఏమంటే అలాంటి సమస్యలు చేస్తాం. గతంలో ఉన్న ప్రభుత్వం ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తీర్చకున్నా అని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమ కార్యక్రమాలలో ఎవరికైనా రాకున్నా అని మాకు తెలియజేస్తే ఆ కార్యక్రమాలలో వాళ్ళకు వచ్చే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి 5 లక్షల ఇల్లులు కూడా రాకున్నా అని వాళ్ళకి తెలియజేయడంతో ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా ఎవరైనా రాకున్నా అని మాకు తెలియజేస్తే మేము అది సార్ దృష్టికి తీసుకెళ్లి మేము చేయగలుగుతామని కోరుచున్నాము. డివిజన్లోని ఇందిరమ్మ చీరల పంపకంలో 48వ డివిజన్ కార్యకర్తలతో అందరూ కలిసి ప్రజలతో కలిసి మమేకమై ఈ ఇందిరమ్మ చీరల పంపకం జరుగుతుంది. ఆ రోజు గవర్నమెంట్ వాగ్దానాలు చేసినా చేయకపోయినా ఇందిరమ్మ చీరలు, సన్న బియ్యం ఇలాంటి ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నది. చేసినందుకు మన కృతజ్ఞతలు చెప్పేది పోయి విమర్శలకు గురి చేస్తున్నారు కొంతమంది నాయకులు. అది సరైన పద్ధతి కాదు. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినా మాటలు చెప్పినా ముఖ్యమంత్రి భయమతో అది ఇస్తామని చెప్పి దొంగ మాటలు మాట్లాడి ఈ రోజు ఆ మంత్రి వాళ్ళు మా మాటలకు మరి ఒకటి చేశారు. కానీ ఈ రోజు అట్ట కాదు. ఈ 6 పథకాలు ఒక్కొక్కటి అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ గవర్నమెంట్ ముందుకు నడిపిస్తుంది. ఇది అదే విధంగా కాదు, ప్రతి ఒక్కడికి మానవుడికి సరిపోయే ఏదైతే ఉంటుందో అవన్నీ ఈ రోజు మామూలుగా ఏటంగా జరగట్లే. అదే కాదు, రోడ్డు అభివృద్ధులు కానీ అదొకటి కాదు. తుమ్మల నాగేశ్వర గారు ఆ రోజు నిలబెట్టేటప్పుడు ఏదైతే చెప్పగలిగిండో ఆ చెప్పిన వాగ్దానాల ప్రకారంగానే ఇవాళ అన్ని జరుగుతున్నాయి. అందరినీ మమేకం చేస్తున్నారు. పబ్లిక్ ప్రతి ఒక్కరు పోయి కలుస్తున్నారు. పబ్లిక్తో అన్ని పనులు చేయించుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం అని చెప్పి కార్యకర్తలుగా మా యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే సెలవు తీసుకుంటాం. మహిళా శక్తి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ చీరలకు మహిళలందరూ మంచి సహకారంతో మాకు సహకారం అందించారు. మేము మహిళలకు చీరలు పంచుతున్నాము. అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మన తుమ్మల గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకే కానీ అందరికి అందేలా మేము ఈ 48వ డివిజన్ నుంచి ప్రతి ఒక్కరు మేము సహకారం ఉంటాము, చేస్తాము. ఈ చీరలు పంపిణీ కాదు, ప్రతి ఒక్కటి ఏంటంటే రేషన్ కార్డే కానీ, మనకు సన్న బియ్యమే కానీ, తర్వాత చీరలే కానీ ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి మన మహిళలకే కాదు, పురుషులకే కాదు, ప్రతి ఊరికే కానీ, ప్రతి డివిజన్ కానీ, ప్రతి జిల్లాకు కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. రైతు బంధు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అందరికీ కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డికి కానీ, మరి తుమ్మల గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము 48వ డివిజన్ నుంచి మరి మన అంజయ్య గారు అయితేనేమి, అల్లె సాయి కిరణ్ అన్న అయితేనేమి, మరి రూపాదేవి అయితే, మరి అరుణ గారు, నా పేరు సింగర నాగలక్ష్మి, మేము అందరం కూడా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని కోరుకుంటున్నాం.